తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి దివ్య దేవస్థానంలో శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా కోటి పుష్పార్చన జరిపేందుకు సంకల్పించినట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా గర్భగుడిలో పట్టు వస్త్రాలు, గజమాలలు, గులాబీ, చామంతి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని భక్తులు విశేషంగా దర్శించుకుని అనంతరం ఎల్ఐసి రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోపాల్దాస్ వెంకట పాండురంగారావు మరియు మణి వారి ఆధ్వర్యంలో బలుసులమ్మ తల్లి అమ్మవారి సన్నిధానంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ క్రమంలోని శ్రావణ పౌర్ణమి మరియు శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తుల సహకారంతో ఆగస్టు 28న ఈ కోటి పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 8 గంటలకు తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పుష్పాల బుట్టలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయాత్ర ప్రారంభమై బలుసులమ్మ ఆలయానికి చేరుకుంటుందని, అనంతరం పూజాధికారులు నిర్వహించి అమ్మవారికి కోటి పుష్పార్చన సమర్పిస్తారని తెలిపారు. ఈ శ్రావణ శుక్రవారపు విశేష పూజా కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని అర్చకులు పిలుపునిచ్చారు. జై బలుసులమ్మ తల్లి శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానంలో రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి గోపాలదాసు పాండురంగారావు గారు, వెంకట పాండురంగారావు గారు, వారి కుమారులు వెంకట నాగ వినిత్తు, గోపాలదాస కృష్ణ సమీర్ గారు సహకారంతో ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ శ్రావణ మాస కార్యక్రమంలో కూడా వారికి అమ్మవారు ఈ అవకాశం కల్పించేందుకు వారికి, వారి కుటుంబం అందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే వచ్చే శుక్రవారం నాడు 28వ తారీఖున మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషంగా కోటి పుష్పోత్సవ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మనం ఆలయంలో ఇదే మొదటిసారి చేసుకోవడం జరుగుతుంది. సహకరించినటువంటి దాతలు శ్రీ వెంకట పాండురంగారావు గారు, వారి కుమారులు గోపాల్దాస్ వెంకట నాగ వినీత్ గారు, గోపాల్దాస్ కృష్ణ సమీర్ గారి సౌజన్యంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇటువంటి పవిత్రమైన రోజున ఇక్కడ అన్నదానం చేసే అవకాశం వారికి అమ్మవారు కల్పించడం, వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంతో అభినందనీయం. ఆ బలుసులమ్మవారి ఆశీర్వచనాలు ఎల్లవేళ ఆ కుటుంబంపై ఉండి మరింత ఉన్నత స్థితికి చేరుకొని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగే విధంగా ఆ బలుసులమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఆలయంలో జరిగేటటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాల వారి తోడ్పాటు మున్ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలాగే పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా వచ్చే శుక్రవారం 28వ తారీఖున మన ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజీ గారి నేతృత్వంలో అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా మన బలుసులమ్మకి కోటి పుష్పోత్సవాన్ని నిర్వహించడానికి తలంచాం. అమ్మవారి అనుగ్రహంతో ఆలయ అర్చకుల సమక్షంలో భక్తులందరి చేతుల మీదుగా ఈ పుష్పోత్సవాన్ని, ఈ కోటి పుష్పోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 బలుసులమ్మదేవ్యే నమో నమః. మన తాడేపల్లిగూడెం పురదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా మనందరి చేత దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో వరలక్ష్మీ వ్రత మహాపర్వదిన పుణ్యకాలంలో అమ్మవారు విశేషమైనటువంటి వరలక్ష్మీ రూపిణిగా మనందరికీ దర్శనమిస్తున్నారు. పట్టు వస్త్రాలతో, గజమాలలతో, ఆ గులాబీ చామంతి పువ్వులతోటి మనందరికీ కూడా చక్కగా కనువిందు చేస్తూ ఉన్నారు. అమ్మవారు ఎంతో విశేషంగా 2 కనులు సరిపోవన్నట్టుగా అమ్మవారి రోజు గర్భగుడిలో వేంచేసి ఉన్నారు. మరటువంటి అమ్మవారిని ఈరోజు అధిక సంఖ్యలో స్త్రీమూర్తులు, అనేక మంది భక్తులు దర్శించుకుని ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో 28వ తారీఖు చక్కగా శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని పైగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున అమ్మవారిని ఆ యొక్క చక్కగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో కోటి పుష్పాలతో అర్చించుకునేటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పం చేయడం జరిగింది అమ్మవారి ఆజ్ఞతో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి, శ్రావణ శుక్రవారం 28వ తారీఖు పైగా శ్రావణ పౌర్ణమి పర్వదినాన అమ్మవారిని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కోటి పుష్పాలతో మనం అర్చించు